నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోయాయి. మస్ట్ వాచ్. Are you excited? కాదంట, దీన్ని వదిలేసి ఇంట్లో మనం బయటకు వచ్చేద్దాం. ఓకేనా? ఓకే, done. Hey guys, welcome back to another vlog. We are finally going to Dallas Arboretum. కార్ పార్క్ చేసి కొంచెం డిస్టెన్స్ వాక్ చేయగానే టికెట్ కౌంటర్ వస్తుంది. Just a heads up, it's $50 per person. For parking, check their website before you head out. ఇక్కడ ఇనీషియల్ గా కొన్ని ట్యూలిప్స్ చూసి ట్యూలిప్ సీజన్ అయిపోయిందా ఇంకా చూడలేమేమో అనుకున్నాం. బట్ వెయిట్ ఫర్ ఇట్, ఇట్స్ నాట్ ఓవర్ yet. To the other side of the arboretum, we have the stunning viewpoint of White Rock Lake. మేము వెళ్ళిన టైంకి we could still see this beautiful lingering fall colors mixed with the spring greens. It's the perfect backdrop. Postpartum journey is not easy. It's overwhelming, lot of restlessness, sleepless nights and so many emotions. Kani, the moment I entered this place, I felt it was breathtaking. నేచర్కి దగ్గరగా ఉన్నానో ఆర్ చాలా మంత్స్ తర్వాత ప్రాపర్ అవుటింగ్ వచ్చానో నాకు తెలీదు, కానీ నా సోల్ చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద రీసెట్ ఐ నీడెడ్. వచ్చిందే ట్యూలిప్స్ చూడటానికి కాబట్టి మాతో పాటు మీరు కూడా చూసేయండి. దిస్ స్పెసిఫిక్ ఏరియా వాజ్ ఇన్ ఫుల్ బ్లూమ్. We saw so many different colors. అండ్ మేము దీన్ని కూడా స్ట్రోలర్ నుంచి దింపి వాక్ చేపించాం. అలా కొంచెం సేపు నాతో అండ్ వాళ్ళ నాన్నతో అది కూడా మంచిగా ఎక్సైట్ అయింది. సీయింగ్ హర్ ఎక్స్ప్లోరింగ్ ద ఫ్లవర్స్ వాజ్ ది హైలైట్ ఆఫ్ అవర్ డే. పట్టుకోనిలే పీకకు కానీ. Oh, good job. Say hi to that little flower. Hi. Now, just hear that breeze and the water. ఇక్కడ నేమ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి to help you identify all the different plants. ఎక్సైటెడ్ అని నడవడానికి నువ్వు? పికప్ ఇది దా దా అటు నడవండి దా చేపట్టుకో. చెర్రీ బ్లాసమా? నచ్చిందా విజులో? చాలా బాగుందిగా కదా. అంటే డాలస్లో చూసిన వాళ్ళు ఏమో నాకు తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళు, బట్ చూడకపోతే మాత్రం మస్ట్ వాచ్. బికాజ్ ఏమో ఈస్ట్ సైడ్ ఉన్నట్టుంది కదా, అంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ డిఫరెంట్గా. అంటే నయాగ్రాలో వాక్ వే ఉంటుంది కదా, రివర్ అంటారు ఫాల్కి దగ్గరగా, అలాగా అనిపించింది మాకైతే. చాలా 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 బాగుంది. ఇంకా విజిట్ చేయని వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అంటే వాళ్ళు డాలస్ లో ఏమి నేచర్ లేదు ఫుడ్ ఏమన్నా గోల్ పెడతా ఉంటారు కదా, వాళ్ళు అంటే కోసం ఇది ఒక ప్లేస్ అన్నమాట. యా, అసలు వస్తే ఇట్స్ నాట్ లైక్ డాలస్, ఏదో అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినట్టు ఉందన్నమాట. చాలా 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 నచ్చింది నాకైతే. ఒక మంచి అవుటింగ్, ఈవినింగ్ ఒక 3 hours పెట్టుకొని సరదాగా అలా వచ్చి ఫుల్ టైం పాస్ చేయొచ్చు, పిక్నిక్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. అంటే మాకైతే ఇప్పుడు చాలా గాలి ఉంది. విండ్ ఎంత 21 mph ఎంత ఉంది. యా, చాలా ఎక్కువ ఉంది. అయినా కూడా ఎండ ఉండేసరికి అంత చల్లగా అనిపించట్లేదు. చాలా బాగుంది. సో మేము దీనికి అలా ఫీడ్ చేసుకుంటూ అలా నేచర్ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగి మంచిగా వచ్చాం. నువ్వు మాట్లాడతావా? నీకు ఎలా ఉందో చెప్తావా? హాయ్. నచ్చిందా నీకు? ఈ అవుటింగ్ నచ్చిందా? నీకు నచ్చిందా? డిడ్ యు లైక్ ఇట్? థింకింగ్ ఏదో ఆలోచిస్తుంది.
Connectivity issue. She's lost in nature. This spot near the pool with the lake view, this is ultimate viewpoint. అలా కుదిరినంత వరకు కవర్ చేసి ఎగ్జిట్ దగ్గరికి వచ్చాం. There are washrooms right here and a cute gift shop opposite. But since we reached close to the closing time, visit చేసే ఛాన్స్ రాలేదు. And then we made the biggest mistake. కార్ ఎగ్జిట్ 3 దగ్గర పార్క్ చేసాం, కానీ మేము ఎగ్జిట్ 1 నుంచి బయటకి వచ్చాం. We literally had to cross 2 full exits to get back. దీతి కూడా టైర్డ్ అయిపోయింది. షీ డెస్పరేట్లీ నీడ్స్ అ న్యాప్. తింటున్నామా తాగుతున్నామా? తాగేటట్టే అక్కడికే తీసుకెళ్తాను దగ్గరలో స్టార్బక్స్కి. Finally back at the car. My feet are feeling those 2 extra exits. But honestly, that nature reset was exactly what I needed. నచ్చిందా నీకు? ఇవాళ నచ్చిందా నీకు? అయ్యో ఎందుకు నచ్చలేదు? యువర్ కిడింగ్ మీ కదా, జోక్ చేస్తున్నావు కదా నువ్వు దీత్య, జోక్ చేస్తున్నావు. ఐ నో. No successful outing is complete without a little treat. We stopped at Starbucks for a quick drive-through. I ordered a frappe, just the sugar kick I needed for a drive home. One of our favorite things about this area is looking at these beautiful houses. Especially with the sun starting to set, everything looks so peaceful. A final goodbye to White Rock Lake. What a beautiful day it was. సో నాకు ఫారిన్ కంట్రీస్లో బాగా ఇష్టమైంది ఏంటంటే ఏ సీజన్ అయినా సరే వైబ్ ఉంటుంది, దానికంటూ ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది. ఇక్కడ అనుకో మనం ఫెస్టివల్స్ ఎంజాయ్ చేయొచ్చు, ఇండియన్ ఫెస్టివల్స్, ఇక్కడ ఇవి కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఏం చేయొచ్చు నువ్వు వంట చేస్తే? ఏం విచ్చును మొన్న మనం ఏం చేసుకున్నాము, అదేంటది అది గులాబ్ జామ్ చేసా కదా నేను, బాగా వచ్చింది కదా, నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోయాయి కదా. మంచిగా చెప్పు. అవును అవును కాదు, నువ్వు బలవంతం చేస్తావేంటి? నువ్వు చెప్పు విజ్జులు. చాలా బాగా చేస్తావు గులాబ్ జామ్ అయితే అదిరిపోయింది. అడుక్కున్నట్టుండేది, అందుకే నేను చెప్పట్లేదు. అది నీ ఒపీనియన్ చెప్పు. నేను వంటలు బాగా చేస్తాను. ఇదేంటి నీ బర్త్డేల గురించి చెప్పడానికి, మీ వంట బాగా చేస్తున్నావు అని చెప్పడానికి అనుకుంటున్నావా? కొన్ని సీజన్ గురించి చెప్పు విజ్జులు, నీ ఒపీనియన్ చెప్పు. నా ఒపీనియన్ ఏం లేదు, నువ్వు చెప్పిందే రైట్. అంతేగా అంతేగా చెప్పబ్బా. అవును, ప్రతి సీజన్కి ఏ సీజన్కి ఆ సీజన్ స్పెషల్గా ఉంటుంది. ప్లస్ మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా 4 సీజన్స్ అని. మనం బహుశా ఇండియాలో మన ట్రాపికల్ క్లైమేట్లో మనం చూడలేము. దట్ మనం ఓన్లీ చూస్తాము రైనీ సీజన్ చూస్తాము, ప్లస్ సమ్మర్ చూస్తాము, వింటర్ చూస్తాము. ఇవన్నీ చెప్పిన రూట్ మిస్ చేసేస్తాం మనం. అది నా తప్పు కాదు, ఓకే, అది నీదే, నీ చేతుల్లోనే ఉంది. ఎన్ని రీరౌట్లు చేస్తాం. ఎనీవేస్, మీ ఫేవరెట్ సీజన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వి వుడ్ లవ్ టు నో ఇట్. ఇల్లులు క్రిస్మస్కి డెకరేట్ చేస్తారు కదా, సో ఇది అదేంటంటే మనం నార్త్ లేక్ దానికి వస్తాం కదా, నార్త్ పార్క్ మాలో ఏదో ఇప్పుడు ఇందాక క్రాస్ అయ్యాం, అది ఆ ప్లేస్. డిస్నీ హౌసెస్ లా ఉన్నాయి కదా విజులు. అవును, ఇంకో ఇది కూడా బాగుంది. సో వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అండ్ మేమైతే చాలా 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 మంత్స్ తర్వాత ఇలా బయటకు వచ్చాము అండ్ మా కోసం మేము టైం స్పెండ్ చేసాము. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. ఆల్మోస్ట్ 1 year ఎంత అయింది, 1.5 year అయినట్టుంది. పుట్టినప్పటి నుంచి రాలేదు, రాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అది పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లోనే. వెళ్ళాలంటే చాలా ప్రిపరేషన్స్ అవసరం. ఇవాళ కదలడానికి కూడా అసలు మేము చాలా 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 యుద్ధం చేసాము బయటకు రావడానికి. బికాజ్ బేబీతో అంటే ఫుడ్ అవన్నీ క్యారీ చేయడం అదొక పెద్ద టాస్క్. ఐ థింక్ పేరెంట్స్ విల్ రిలేట్ మోర్. సో మీరు మా వ్లాగ్ ఇప్పటిదాకా పేషెన్స్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాం ఈ వ్లాగ్ నుంచి. ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. సో మీకు ఏది అనిపించినా కామెంట్స్లో చెప్పండి అండ్ విల్ కనెక్ట్ దేర్. సో యూ ఆల్ నో వాట్ టు డూ.
ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. So yeah, that's all for this vlog. See you all in the next one. Thanks for watching. Bye. బాయ్.